నమస్కారం. కేవీ న్యూస్కి స్వాగతం. కామారెడ్డి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రమణారెడ్డి పర్యటించారు. ఇందులో భాగంగా పట్టణంలోని బుర్రమత్తడి కాల్వలో చెత్త తొలగించే కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం తలమడ్లలో ఏర్పాటు చేసిన జై భవానీ రూపింగ్ ఇండస్ట్రీస్ ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు త్వరలోనే కళ్యాణ మండపాల నిర్మాణాలు పూర్తి చేస్తామని చెప్పారు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం తలమడ్ల గ్రామంలో ఏర్పాటు చేసిన జై భవానీ రూపింగ్ ఇండస్ట్రీస్ ను స్థానిక ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి ప్రారంభించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ రేకుల తయారీ పరిశ్రమ ప్రారంభించడం అభినందనీయమన్నారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం సాధ్యమైనంత తొందరగా కళ్యాణ మండపాల నిర్మాణ ప్రక్రియ పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంతకుముందు కామారెడ్డి పట్టణంలోని బుర్రమత్తడి కాల్వలో చెత్త తొలగించే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. వర్షాకాలను దృష్టిలో ఉంచుకొని మున్సిపాలిటీ పరిధిలో ఉన్న ఈ కాల్వలో పేరుకుపోయిన చెత్తను అధికారులు తొలగిస్తున్నారు. కాల్వల్లో చెత్త ఉండకుండా చూడాలని అధికారులకు సూచించారు. ఈ ఏడాది వేసవి కాలం తన సాంప్రదాయ లక్షణాలు వదిలేసినట్లుగా అనిపిస్తోంది. సాధారణంగా మే నెలలో ప్రారంభమయ్యే రోహిణి కార్తెలో భూమి బంగాళాబండల వేడెక్కి రోడ్లు పగిలిపోవడం సహజం. కానీ ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. వానలు క్రమం తప్పకుండా కురుస్తుండటంతో వేసవిలో వర్షాల వాతావరణం ఏర్పడింది. అయితే నేటి నుంచి రోహిణి కార్తె ప్రారంభమైన తాపత్రయానికి బదులు చల్లదనమే అధికంగా కనిపిస్తోంది. ఈసారి వేసవి కాలం వర్షాకాలంలా మారింది. క్రమం తప్పకుండా కురుస్తున్న వర్షాలకు పరిస్థితులే మారిపోయాయి. నేటి నుంచి రోహిణి కార్తె ప్రారంభమైంది. సాధారణంగా రోహిణి కార్తెలో రోడ్లు పగిలేలా ఎండలు ఉంటాయని నానుడి. కాగా నైరుతి ఋతుపవనాలు కేరళను తాకడంతో ఇప్పుడు ఆ పరిస్థితి లేనట్లే కనిపిస్తోంది. మరోవైపు కాలం ముందే వచ్చేసిందని ఆ తర్వాత వర్షాలు ముఖం చాటేస్తాయేమోనని పలువురు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దర్పల్లి మండలం దమ్మన్నపేటలో పోచమ్మ పండుగ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మేళతాళాల చప్పుల మధ్య బోనాలతో పోచమ్మ ఆలయానికి తరలి వెళ్లారు. ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామ దేవతలకు బోనాలు నివేదించారు. పాడి పంటలతో అందరూ చల్లగా ఉండాలని అమ్మవారిని వేడుకున్నారు. నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం దమ్మన్నపేట గ్రామంలో ఆదివారం పోచమ్మ పండుగను ఘనంగా నిర్వహించారు. గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో డప్పు వాయిద్యాల మధ్య బోనాలు ఊరేగించారు. పోచమ్మ తల్లికి బోనాలు నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ పండుగలో భక్తులు భారీ సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, అందరూ ఆరోగ్యాలతో ఉండాలని కోరుతూ ప్రతి ఏడాది పండుగ నిర్వహిస్తామని గ్రామ పెద్దలు తెలిపారు. చిన్నతనం నుంచే ప్రభుత్వ విద్యా సంస్థల్లో కష్టపడి చదివిన ఆ దంపతులు ప్రస్తుతం సమాజంలో మంచి ప్రభుత్వ ఉద్యోగులుగా స్థిరపడ్డారు. తమలాగే ప్రభుత్వ స్కూళ్లలో చదివి 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ఏదో రకంగా ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా 10వ తరగతిలో ప్రతిభ చూపిన విద్యార్థులను విమానంలో విహారయాత్రకు తీసుకెళ్లారు. 10వ తరగతిలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన 6 విద్యార్థులకు విమాన ప్రయాణం అవకాశం లభించింది. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్న గడ్డం మల్లేష్, ఆయన భార్య సుశీల విద్యార్థులకు ఈ అవకాశం కల్పించారు. కామారెడ్డి జిల్లా బికనూరు మండలానికి చెందిన విద్యార్థులను మల్లేష్, ఆయన భార్య సుశీల బెంగళూరుకు తీసుకెళ్లారు. బెంగళూరులో విశ్వేశ్వరయ్య విజ్ఞాన కేంద్రంతో పాటు వివిధ ముఖ్యమైన ప్రదేశాలని వారికి చూపించారు. తాము ఉన్నత స్థానానికి ఎదగడానికి కారణమైన మూలాలను మర్చిపోవద్దనే ఉద్దేశంతో గ్రామీణ ప్రాంతంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులకు ఈ అవకాశం కల్పిస్తున్నట్లు సుశీల, మల్లేష్లు తెలిపారు. ఇలాంటి కార్యక్రమాల వల్ల విద్యార్థులకు మరింత ప్రోత్సాహకంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈరోజు బిక్నూర్ మండల్ కామారెడ్డి డిస్టిక్లోని ప్రభుత్వ పాఠశాలలో చదివి అత్యుత్తమ మార్కులు సాధించినటువంటి 6 విద్యార్థుల్ని ఎంపిక చేయడం జరిగింది. దాంట్లో బాయ్స్ బిక్నూర్ నుంచి 2, గర్ల్స్ బిక్నూర్ నుంచి 2, జంగంపల్లి నుంచి 2ని సెలెక్ట్ చేయడం జరిగింది. వీరిని లైఫ్ టైంలో మెమరబుల్గా ఉండాలని ప్లస్ వాళ్ళని మోటివేట్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళను బిక్నూర్ టు బెంగళూరు B2B అనే కాన్సెప్ట్ తోటి వీళ్ళని తీసుకెళ్ళడం జరుగుతూ ఉంది. దాని ఉద్దేశం ఏంటంటే భవిష్యత్తులో కూడా వీళ్ళు ఇంకా ముందుకెళ్ళడానికి సెల్ఫ్ మోటివేషన్ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో వీళ్ళు ఇక్కడ నుంచి బెంగళూరు తీసుకెళ్ళి అక్కడ విశ్వేశ్వరయ్య విజ్ఞాన కేంద్రంలో వీళ్ళకి చూపించేసి అక్కడ బెంగళూరులో కొన్ని సైట్ సీయింగ్ చూపించడం వల్ల లైఫ్ టైం మెమొరబుల్ అంటే నెక్స్ట్ ఎప్పుడైనా కొంచెం లో అనిపించినప్పుడు మళ్ళీ ఒకసారి దీన్ని రికలెక్ట్ చేసుకొని ఇంకా ఉన్నతంగా ఎదగడానికి ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు జరిగింది. దీంట్లో మా వైఫ్ సుశీల, తను కూడా ఒక గవర్నమెంట్ స్కూల్ నుంచి చదివేసి లెక్చరర్గా ప్రస్తుతం గవర్నమెంట్ లెక్చరర్గా పనిచేస్తుంది. అలాగే నేను కూడా అదే గవర్నమెంట్ స్కూల్లో చదువుకొని ఈరోజు ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నాను జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో. మనం ఎక్కడి నుంచి వచ్చామో ఆ మూలాలను మర్చిపోకుండా మనలాగా మన తర్వాత జనరేషన్ కూడా సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. అలాగే మనం ఎలా అయితే క్రైమ్ ఫ్రీ అనే ఒక యూట్యూబ్ ఛానల్లో సోషల్ సర్వీస్ చేస్తున్నామో అదే ఛానల్ ద్వారా మళ్ళీ జనాలకి ఇలాంటి విషయాలు తెలియజేయడం వల్ల ఈ యొక్క వీడియో చూడడం లేకపోతే ఈ విషయం తెలిసిన వాళ్ళు వేరే వాళ్ళు కూడా మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు వాళ్ళ విలేజ్లో కానీ చేయడానికి ఆస్కారం ఉంటుంది. వేరే వాళ్ళని మోటివేట్ చేయడానికి, వేరే వాళ్ళను ఈ రీతిలో రావడానికి ఉద్దేశంతో ఈ యొక్క ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. భవిష్యత్తులో ఇలాంటి మళ్ళీ కార్యక్రమాలు చేస్తూ ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థుల్ని ఎంకరేజ్ చేసి వాళ్ళు మంచి స్థాయికి ఎదగడానికి చూస్తే ఒక ఫ్యామిలీలో ఒక విద్యార్థి సెటిల్ అయితే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం సెట్ కావడానికి ఆస్కారం ఉంటుంది. సో ఒక్క విద్యార్థిని మనం కరెక్ట్గా ప్లాన్ చేసి ఆయన సెట్ చేయగలిగితే ఒక జనరేషన్ను మార్చడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి
మిత్రులు మీరు కూడా మీ స్థాయిలో మీకు అవకాశం ఉన్నంత మటుకు మీ స్థాయిలో మీ గ్రామాలకు సపోర్ట్ చేసినట్లయితే ఒక మంచి వాతావరణం ఏర్పడుతుందని ఆశిస్తున్నాను. ఇట్లు మీ గడ్డం మల్లేష్. Namaste. First of all, I would like to congratulate those who got high marks in Bignur Mandal schools. We are encouraging those who have studied in government schools and got high marks. We gave them their first experience flight and doing so will be an encouragement to children studying in government schools. This whole idea is my husband's and I think the children are very happy with this. ఇప్పుడు ప్రకటనలు. లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. కామారెడ్డిలో 50 పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. కామారెడ్డిలో కార్పొరేట్ స్థాయి ఖరీదైన వైద్యాన్ని ప్రతి పేద మధ్యతరగతి వారికి అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేయబడును. నిజామాబాద్, హైదరాబాద్ వెళ్లవలసిన అవసరం లేకుండా అనుభవజ్ఞులైన వైద్య బృందంచే క్లిష్టమైన ఎముకల ఆపరేషన్లు, ఆర్థోస్కోపిక్, కీహోల్ సర్జరీలు, జాయింట్ రీప్లేస్మెంట్, మోకాళ్ల మార్పిడి, వెన్నుపూస ఆపరేషన్లు మరియు 4 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ ఓటీ, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్ హాస్పిటల్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ముట్టిందే ముట్టటం, కడిగిందే కడగటం, సెక్స్ లో బలహీనత, శీఘ్రస్ఖలనం, హస్తప్రయోగం, సెక్స్ లో తీవ్ర అసంతృప్తి, భార్యాభర్తల మధ్య అనుమానాలు, పిల్లల అల్లరి, అతికోపం, మతిమరుపు, చదువులో వెనుకబాటుతనం, ఆల్కహాల్, సిగరెట్, గుట్కా, గుల్ ఫారం బానిసైన వారికి స్పెషల్ ట్రీట్మెంట్. గమనిక: ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్. బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. పెచ్చి కుక్క దాడిలో ఓ మహిళకు తీవ్ర గాయాలవగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ సంఘటన కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం ముత్యంపేటలో చోటు చేసుకుంది. కాగా కుక్కలను తరిమి కొట్టాలంటూ పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెచ్చి కుక్క దాడిలో ఓ మహిళకు తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ సంఘటన దోమకొండ మండలం ముత్యంపేట గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన 38 సంవత్సరాల వయసు గల చింపాల సత్యవ్వ ఈ నెల 6న ఉదయం వాకిలి ఉడుస్తుండగా పిచ్చి కుక్క దాడి చేసింది. దాంతో ఆమె ముఖంపై తీవ్ర గాయాలు కాగా వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడి నుంచి హైదరాబాద్ కు తరలించారు. చికిత్స పొందుతూ శుక్రవారం అర్ధరాత్రి మృతి చెందింది. అదే రోజు సత్తవతో పాటు మరో 5గురిపై ఆ మరుసటి రోజు పశువులపై పిచ్చి కుక్క దాడి చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. కుక్కలను గ్రామం నుంచి తరిమి కొట్టాలని పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పాఠశాలలకు సెలవులు ఉండడంతో చిన్న పిల్లలు రోడ్డుపై ఆడుకుంటున్నారని, కుక్కలతో ప్రమాదం పొంచి ఉందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే గ్రామం నుంచి కుక్కలను తరిమి కొట్టాలని కోరుతున్నారు. మధ్యాహ్నం మళ్ళీ వేరే మాట్లాడిస్తారు పిల్లలు. సింగిల్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చారు. సరే నువ్వు ఇటు వస్తావా?
ఐదుగురు కలిసింది ఆల్రెడీ ఏమే ఈరోజు మరణించడం జరిగింది. మరి ఇంకొక ఐదుగురు పరిస్థితి కూడా దారుణంగా ఉంది. మరి విషయాన్ని మన పై అధికారులు గ్రామ పంచాయతీ సెక్రటరీ కానీ మన ఇన్ఛార్జ్ ఎంపీడీఓ కానీ మన ఇన్ఛార్జ్ ఎంఆర్ఓ గారు కూడా విన్నవించడం జరిగింది. మరి అధికారులు ఎవరికి చెప్పినా దీనిలో మేము ఏం చేయలేమని చెప్తున్నారు. ఆ విషయాన్ని గమనిస్తూ మరి ప్రాణాలకి హాని జరుగుతుంది. ఈ విషయాన్ని పై అధికారులు మన జిల్లా కలెక్టర్ గారు కూడా గమనించి దీనికి ప్రత్యామ్నాయం ఆలోచించి ఈ సమస్యను మాకు నిర్ధారణ చేయాలని, మరి అదే కాకుండా ఇట్లా ఖర్చుకుంటూ పోతూ ఉంటే ప్రాణాలే పోతున్నాయి. ఆ కుక్కలను చంపేయడానికి కూడా అంత ఇబ్బంది ఎందుకు పడుతారు, ప్రాణాలు కూడా పోయే ప్రసక్తి, ప్రాణాలు చనిపోతారు కూడా. మరి దీన్ని తక్షణంగా గుర్తించి ఇక్కడికి ఈ విలేజ్కి అవసరం అనుకుంటే ఇన్ఛార్జ్ సంబంధించిన అధికారులు వచ్చి ఇక్కడ ఎంక్వైరీ చేసి ఎన్ని ప్రాణాలకు హాని జరుగుతుందని గమనించి మరి సమస్యను పరిష్కారం చేసి మాకు గ్రామాన్ని ముత్యంపేట విలేజ్ గ్రామాన్ని మాకు ఇటువంటి బెడతను తప్పించాలని, మరి హైదరాబాద్లో పెద్ద హాస్పిటల్ కార్పొరేట్ హాస్పిటల్ కూడా మరి చికిత్స చేసినా కానీ మరి బతకలేకుండా చనిపోవడం జరిగింది. మరి దీన్ని గమనించాలని ఒక ఆలోచన. ఇప్పటివరకు ఎంతమంది కలిసి గ్రామం ఇక్కడ విలేజ్ అదే రోజు ఈమెను గరుస్తూ పోయి 5 మంది కలిసింది. మరి వాళ్ళ పరిస్థితి కూడా విషమంగానే ఉన్నది. వాళ్ళు కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నారు. మరి హాస్పిటల్ వాళ్ళు కూడా ట్రీట్మెంట్ జరుగుతుంది. మళ్ళీ అదే కాకుండా ఇంకా పశువులను కూడా దుడ్డెలను గోల్డను మరి ఎవరిని కాటేసి కూడా ఇబ్బంది జరుగుతుంది. మరి దీన్ని తక్షణమే గవర్నమెంట్ ఉన్నది తక్షణమే పరిశీలించి ఈ పై అధికారులు ఇక్కడికి వచ్చి దీన్ని ఎంక్వైరీ చేసి వాస్తవానికి ఆ కుక్కల బెడతను తొలగించి మాకు శాశ్వతంగా. మండల్ జిల్లా కామారెడ్డి మా ముత్యంపేటలో కుక్క మా లేడీస్ మా మనిషిని కరిచింది. అట్లనే ఒక 5గురిని సుత్తుగా కరవడం జరిగింది. 15 రోజుల లోపల ఈమె మరణించడం జరిగింది. కామారెడ్డి హాస్పిటల్ తీసుకుపోయి ఇంజక్షన్ ఇచ్చినామని అన్నారు. ఆ ఇంజక్షన్ సుత్తుగా ఏం పనిచేయలేదన్నారు. హైదరాబాద్ సుత్తుగా తీసుకుపోయినాం 3 రోజుల తర్వాత. ఆ ఇంజక్షన్ ఏం పనిచేయలేదని చెప్పేశారు. అధికారుల దగ్గరికి గ్రామ పంచాయతీలో కూడా తీసుకుపోతే కుక్కలను చంపడం అలవాటు లేదని సుత్తుగా చెప్పడం జరిగింది సెక్రటరీ గారు. ఆ కుక్కలను ఇప్పుడు సంక్షిప్త వార్తలు. జూన్ 1న తెలంగాణ రచయితల వేదిక కామారెడ్డి జిల్లా 2వ మహాసభలు కామారెడ్డి కర్షక్ బీడీ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గఫూర్ శిక్షక్ అలీ మోహన్ రాజులు తెలిపారు. ఈ మేరకు కర్షక్ బీడీ కళాశాలలో దీనికి సంబంధించిన కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ జిల్లా 2వ మహాసభలు 3 సెషన్లుగా నిర్వహిస్తున్నామని చెప్పారు. భాషా సాహిత్య సాంస్కృతిక విధానం, సామాజిక దృక్పథం, మారుతున్న దేశకాల పరిస్థితులు, రచయిత బాధ్యతలు అనే అంశాలపై చర్చ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి అందరూ విచ్చేసి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రచయితల వేదిక కామారెడ్డి జిల్లా 2వ మహాసభలను జూన్ 1 నాడు ఆదివారం రోజు కామారెడ్డిలోని కర్షక్ బీడీ కళాశాలలో నిర్వహించుకుంటున్నాము. దానికి సంబంధించినటువంటి కరపత్రాలను నేడు ఆవిష్కరణ చేసుకోవడం జరిగింది. దీంట్లో ప్రధానంగా 3 సమావేశాలను నిర్వహిస్తున్నాము. భాష, సాహిత్య, సాంస్కృతిక విధానం, సామాజిక దృక్పథం అనేటటువంటిది ఒక అంశము. అదేవిధంగా 2వ సమావేశంలో మారుతున్న దేశ కాల పరిస్థితులు, రచయితల యొక్క బాధ్యతలు అనే అంశం మీద 2వ సమావేశాన్ని నిర్వహించున్నాం. ఇటు కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా ప్రముఖ కవి, రచయిత, పరిశోధకులు, ఆద్య కళ వ్యవస్థాపకులైనటువంటి ఆచార్య జయదీప్ తిరుమలరావు గారు, అదేవిధంగా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య విమలక్క గారు, అదేవిధంగా 20 రాష్ట్ర అధ్యక్షులు కొండి మల్లారెడ్డి గారు, జూకట్టి జగన్నాథం గారు, గాజోలు నాగభూషణం గారు, అదేవిధంగా బూర్ల వెంకటేశ్వర్లు గారు ముఖ్య అతిథులుగా విచ్చేస్తున్నారు. అదేవిధంగా లచ్చయ్య సార్ గారు ప్రధాన వక్తగా మారుతున్న దేశకాల పరిస్థితులు, రచయితల బాధ్యతలు అనే అంశం మీద ఉపన్యసిస్తారు. కాబట్టి ఇటు కార్యక్రమానికి జిల్లాల నుంచి తెలంగాణ రచయితల వేదిక కవులు, రచయితలు, బాధ్యులు అందరూ కూడా విచ్చేస్తున్నారు. కాబట్టి జూన్ 1 నాడు నిర్వహించుకునేటటువంటి జిల్లా మహాసభలను జయప్రదం చేయవలసిందిగా అందరినీ కోరడం జరుగుతుంది. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. నమస్కారం.